ఓ మనిషి, ఎక్కడా నీ చిరునామా? ఎటువైపు నీ గమ్యం? ఎచటికి నీ పయనం? ఎండమావుల వెంట పరిగెడుతున్నావు. వెనక్కి తిరిగి చూసుకో, నిజానిజాలు తెలుసుకో. నీవంటే ఏమిటో నిరూపించుకో. నీ అస్తిత్వాన్ని పరీక్షించుకో. నీలోని పాపాల్ని కడిగేసుకో. మనిషిగా నీ నడవడికని మార్చుకో. గతంలో నీవు మానవతా విలువలు కలిగిన దైవస్వరూపానివి. నేడు మాత్రం నీలోని మనిషి మటుమాయమయ్యాడు. నీలో స్వార్థం చెలరేగిపోయింది. మంచితనం మననమైపోయింది. ఓ మనిషి, నీవెలా మారిపోయావు? ఆత్మీయ బంధాలను కాలదన్నావు. ప్రేమ పాశాలను కండకండలుగా చీల్చేశావు. ఓ మనిషి, ఇదేనా నీ వైఖరి? ఒకప్పుడు నీవు ఏమీ తెలియని అజ్ఞానివి. ప్రస్తుతం నీవు ఆధునిక ప్రపంచానికి చక్రవర్తివి. సృష్టికి ప్రతి సృష్టి చేసే సత్తా ఉన్న అపరబ్రహ్మదేవుడి. మరి ఎందుకిలా ఉన్మాదిలా మారిపోతున్నావు? మనిషిగా ఈ భూమిపై ఎందుకు బతకలేకపోతున్నావు? ఓ మనిషి, ఏమిటి నీ వైఖరి? నరరూప రాక్షసులాగా మారి నీలోని మనిషిని మట్టుపెడుతున్నావు. దేశంలో ఎక్కడ చూసినా అశాంతి, అలజడి, అకృత్యాలు, మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఆకాశంలో పక్షిలా ఎగరగలుగుతున్నావు. సముద్రంలో చేపపిల్లల ఈదగలుగుతున్నావు. కానీ భూమిపై మనిషిగా బతకలేకపోతున్నావు. ఓ మనిషి, ఏమిటి నీ వైఖరి? ఏమిటి నీ వైఖరి? ఓ మనిషి, ఇకనైనా మారిపో. మనిషిగా మసలుకో. తప్పులు చేయడం మానవ లక్షణం. తప్పులు చేయడం మానవ సహజం. కానీ దాన్ని సరిదిద్దుకోవడమే సమంజసం. ఓ మనిషి, ఇకనైనా మారిపో. ఈ అవనిపై మనిషిగా వెలిగిపో. ఎందుకు పశువులా ప్రవర్తిస్తున్నావు? వావివశాలు మర్చిపోతున్నావు. మనిషి అన్న సంగతి మర్చిపోతున్నావు. ఓ మనిషి, ఎందుకు నీ మనసు బండబారిపోయింది? ఎందుకు కఠిన పాషాణంలో నువ్వు మారిపోయావు? నీకు మానవత్వం లేదా? మంచితనం లేదా? మిత్రులారా, ఈ కవిత నేను స్వయంగా రాయడం జరిగింది. ఎవరిని కాపీ చేయడం లేదు, ఎవరిని ఉద్దేశించి రాయడం లేదు. సొంతగా నా కంటెంట్తో రాశాను. నాకు కవితలు అంటే చాలా ఇష్టం. సామాజిక సమస్యలపై స్పందిస్తాను. మన దేశంలో ఎక్కడ ఏది జరిగినా దానిపైన స్పందన ఉంటుంది. నా వైపుగా స్పందనతోటి కవిత్వం రాస్తాను. ప్రజల్ని స్పందింపజేయాలి, ఆలోచింపజేయాలి, జాగృతం చేయాలని, వాళ్ళని మేలుకొల్పాలి, వాళ్ళలో ఉన్న మంచితనాన్ని, మానవత్వాన్ని మేలుకొల్పాలి, వాళ్ళలో ఉన్న ధర్మనిరతని కూడా మేలుకొల్పాలి అన్న ఉద్దేశంతో నేను కవిత్వం రాస్తున్నాను. ఎంతో కొంత ఉడతా భక్తిగా. మిత్రులారా, నేను పెద్ద పెద్ద మహాజ్ఞానిని కాదు, పెద్ద నేను పండితుని కాదు, చిన్న మామూలు స్థాయి మనిషినే. కానీ నాకు తెలిసిన పరిజ్ఞానంతో ఎంతో కొంత నేను నీతిని ఉద్బోధిస్తున్నాను. నా ఉద్బోధలు, నా సలహాలు, సూచనలు కానీ, నా సందేశం, వీడియోలు కానీ ఎంతో కొంత ప్రభావం చూపిస్తే చాలు, అంతే సంతోషం నాకు. నేను పెద్దగా ఏం కోరుకోవడం లేదు, పెద్దగా నేను మహాజ్ఞానంలో వెలిగిపోవాలి అన్న కోరిక ఏం లేదు. ఎంతో కొంత నాకు గుర్తింపు చాలు. మిత్రులారా, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను ప్రోత్సహించండి, నన్ను యూట్యూబ్ స్టార్గా నిలబెట్టండి. ప్లీజ్ మిత్రులారా, అంతా మీ చేతిలో ఉంది. మీరు దయతలిస్తే నేను ముందుకెళ్తాను. మరి మీ దయతలచకపోతే నేను ఇలానే మిగిలిపోతాను, మరి నిరుత్సాహంతో ఉండిపోతాను. మిత్రులారా, ఇప్పటికైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, నన్ను ముందుకు తీసుకెళ్ళండి. మరి మీకు చేతులు జోడి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. ప్రియ మిత్రులారా, చాలామంది నా వీడియో చూస్తున్నారు, వేలల్లో వ్యూస్ వస్తున్నాయి, కానీ ఏం లాభం? సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మీకు చేతులు రావడం లేదు. ఎలా మిత్రులారా, ఎలా? మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు ఉత్సాహం పెరిగేది. మరి ఎవరు కూడా పుట్టగానే గొప్ప గొప్ప మేధావులు కారు. వాళ్ళకున్న టాలెంట్ తోటి, వాళ్ళకున్న ప్రతిభతోటి, ప్రోత్సాహంతో ముందుకెళ్తారు. నేను కూడా అలా వెళ్ళాలనుకుంటున్నాను. మిత్రులారా, దయచేసి మీరు కనుకరించకపోతే ఎలా? ఏదో చూస్తూ వారిపడుతున్నారు, ఎందుకులే అని. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే పెద్ద నష్టమేం లేదు కదా. జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోతుంది, ఒక చిటికలో అయిపోయింది. పెద్ద మీ మీద భారం ఏం కాదు కదా. ప్రోత్సహిస్తారు కదా మిత్రులారా, ఉత్సాహం పెరిగేది. మరి నాలోపల ఆత్మవిశ్వాసం అనేది ఎలా పెరుగుతుంది? నాలోపల ఉత్సాహం ఎలా వస్తుంది? అంటే సాటి మనుషులు కనుకరిస్తేనే, అంటే ప్రోత్సహిస్తేనే
అది సాధ్యమవుతుంది. ముందుకు వెళ్తాను, చాలా మంచి వీడియో చేస్తాను, యూట్యూబ్లో నాకంటే ఒక గుర్తింపుని తెచ్చుకుంటాను. మిత్రులారా, ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి, దయచేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు నా పరిమళాలు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ వెంకటేష్ జక్కుల.